రైట్, ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది సేపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతున్నాయి. అందరూ కూడా ఇప్పుడు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సర్వసాధారణంగా ఎగ్జిట్ పోల్స్కు అటు ఇటుగానే ఫలితాలు ఉంటాయి తప్ప పెద్దగా చేంజెస్ అయితే ఏమీ ఉండవు. తెలంగాణలో చూసాము, కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్ వచ్చింది. దానికి తగ్గట్టుగానే ఆ ఫలితాల్లో కూడా ఫైనల్ రిజల్ట్స్లో కూడా అదే కనిపించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ కాస్త ఆలస్యంగా వచ్చాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దేశం మొత్తం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వస్తే ఏ ఇతర రాష్ట్రంలో ప్రలోభాలు పెట్టే దానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఆ మాదిరిగా ఈ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా మే 13న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో పూర్తయితే ఇప్పుడు జూన్ 1వ తారీఖున దేశం మొత్తం ఎన్నికలు ముగిసిన తర్వాత ఈరోజు సాయంకాలం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్కు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఎన్నికల కమిషన్. అయితే ఇప్పుడు అందరి చూపు కూడా ఎగ్జిట్ పోల్స్ ఎటువైపు వస్తాయి, ఎగ్జిట్ పోల్ ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి అని దానిపై నరాలు దిగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారని చెప్పాలి. అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, కూటమికి సంబంధించిన బీజేపీ, టీడీపీ, జనసేనకు సంబంధించిన మూడు పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు. అయితే ఇక్కడ ఒకటి మాత్రం చాలా క్లుప్తంగా, చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పవచ్చు. సర్వేలు ఇప్పటిదాకా చూసిన సర్వేలు కావచ్చు, ఇప్పుడు బహుశా చూడబోయే సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్ కానీ అధికార పార్టీకి చాలా అనుకూల పవనాలు అయితే కనబడుతున్నాయి. ఇక 2019లో ఏ సంస్థ ఎవరు గెలుస్తారని చెప్పారు, మరి వాళ్ళు చెప్పినట్టుగా జరిగిందా లేదా? ఇప్పుడు 2024 ఎగ్జిట్ పోల్ ఏ మరకు నిజమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఆ సంస్థలు ఈ సంస్థలు అసలు లింక్ ఏంటి? ఇప్పుడు చెప్పబోయే ఈ సంస్థలు గతంలో ఏం చెప్పాయి 2019లో అనేది ఒక్కసారి మీ ముందుకు న్యూస్ 20 విభాగం మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. మొదటగా మనం చూస్తే మీకు డిస్ప్లే ఇవ్వడం జరుగుతుంది. స్క్రీన్ మొత్తం కూడా ఒక పక్కన మనం కనబడుతుంటాము, ఇంకో పక్కన మీకు స్క్రీన్లో కూడా డిస్ప్లే అయితే వేస్తాము. చూడండి స్క్రీన్ షాట్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విషయానికి వస్తే 2019 ఎగ్జిట్ పోల్స్ డాటా ఒక్కసారి మనం చూద్దాం. ఇండియా టుడే, ముందుగా ఇండియా టుడే ఏమి ఇచ్చింది 2019లో అని అంటే, తెలుగుదేశం పార్టీ 37 నుంచి 40 సీట్లలో ఘన విజయం సాధిస్తుందని, వైఎస్ఆర్సీపీ పార్టీ 130 నుంచి 150 సీట్లు గెలుస్తుంది అంటూ 2019లో వీళ్ళు ఇచ్చారు డాటా ఇండియా టుడే. ఇక జనసేన పార్టీ కేవలం 1 సీటు మాత్రమే గెలుస్తుందని ఇచ్చారు. కానీ అనూహ్యంగా జరిగింది ఏంటంటే 2019లో జనసేన నిజంగా గెలిచింది ఒకటే, అది రపాక వరప్రసాద్ గారు గెలిచారు. తర్వాత వైసీపీలోకి ఆయన రావడం జరిగింది, అది వేరే విషయం. వైసీపీకి పార్టీ 130 నుంచి 135 అన్నారు, కానీ అక్కడ అనూహ్యంగా 151 సీట్లు ఘన విజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి ఆ రోజు రావడం అయితే జరిగింది. ఇక టీడీపీకి సంబంధించి 37 నుంచి 40 అన్నారు, కానీ అక్కడ 23 సీట్లకే పరిమితమైంది. ఇండియా టుడే ఇచ్చిన డాటా ఖచ్చితంగా దగ్గరగానే రిజల్ట్కు నామరూపం అయింది. ఖచ్చితంగా 130 నుంచి 135 అన్నారు, కానీ 151 ఆల్మోస్ట్ రిజల్ట్స్ వీళ్ళు చెప్పిన మాదిరిగానే పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది. ఇక టైమ్స్ నౌ 2019 ఎగ్జిట్ పోల్లో టైమ్స్ నౌ ఇచ్చిన డాటా ఒకసారి చూస్తే టీడీపీ 65 సీట్లో గెలుస్తుందన్నారు, కానీ గెలిచిందా? లేదు, 23. అంటే పూర్తిగా వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. వైసీపీ 98 సీట్లలో గెలుస్తుందన్నారు, కానీ 151 గెలిచింది. అనూహ్యంగా వీళ్ళ డాటా పూర్తిగా కొలాప్స్ అయిపోయిందని చెప్పాలి. టైమ్స్ నౌ జనసేన 2 గెలుస్తుందన్నారు, కానీ 1 గెలిచింది. వీళ్ళు చెప్పింది కూడా కరెక్ట్ అయితే కాలేదు 2019లో. ఇక వీడీపీ అసోసియేట్స్ అని వీళ్ళు ఇచ్చిన డాటా చూస్తే 54 నుంచి 60 అన్నారు టీడీపీ, వీళ్ళు కూడా ఆటర్ ఫ్లాప్ అని చెప్పాలి. వైసీపీ 111 నుంచి 121 సీట్లు అన్నారు, కానీ అనూహ్యంగా 151 గెలిచింది. జనసేన 4 అన్నారు. కంప్లీట్గా వీడీపీ అసోసియేట్స్ కూడా డాటా దగ్గరగానైతే లేదని చెప్పాలి. ఇక సిపిఎస్ సర్వే 37 నుంచి 40 అన్నారు టీడీపీకి, కానీ ఆ రోజు 23 వచ్చాయి. ఇక వైసీపీకి 133 నుంచి 135 సీట్లు అన్నారు. కాస్త దగ్గరగానే ఇండియా టుడే మాదిరిగానే వీళ్ళు సర్వే చెప్పారు కాబట్టి డెఫినెట్గా వీళ్ళు కూడా ఓకే న్యాయం చేసినట్టే, కరెక్ట్గానే గెస్ చేశారని మాత్రం చెప్పవచ్చు. 10 సీట్లు 15 సీట్లు అటు ఇటు అయి 130 సీట్ల దాకా పోవడం అయితే జరిగింది. 151 సీట్లకు పోవడం జరిగింది. ఇక ఆరామస్థాన్ సంస్థ ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్నమాట. ఆరామస్థాన్ ఎలాంటి సర్వే ఇస్తాడు, ఆ సర్వే నిజమవుతుందా లేదా అనేది చాలామంది క్లుప్తంగా చూస్తున్నారు. అయితే ఈ పెద్ద మనిషి గతంలో ఆరా సంస్థ ఇచ్చిన డాటా ఒకసారి 2019లో చూస్తే టీడీపీ 47 గెలుస్తుందని ఇచ్చారు, వైసీపీ 126 అని ఇచ్చారు. అంటే గెలుపు వైసీపీదేనా అప్పుడు చెప్పాడు, కానీ సీట్లలో మాత్రం వీళ్ళు తప్పు చెప్పారు. వీళ్ళు గెస్సింగ్ రాంగ్ అయింది. 47 కాదు, అక్కడ సగానికి సగం 23 వచ్చింది టీడీపీకి. వైసీపీకి 126 కాదు, ఇంకొక 23 సీట్లు పెంచి 151 సీట్లు వైసీపీకి రావడం జరిగింది. కాబట్టి ఆరా సంస్థ గెలుపు అంచనాలు కరెక్ట్ అయినప్పటికీ సీట్లలో మాత్రం వాళ్ళ గ్రాఫ్ అయితే పతనమైంది. అప్పుడు కేకే సర్వేస్ గతంలో 30 నుంచి 35 సీట్లు టీడీపీకి, 130 నుంచి 135 సీట్లు 2019 అండి మనం చెప్పే డాటా అప్పుడు చెప్పారు, కానీ అనూహ్యంగా వాళ్ళు చెప్పింది సక్సెస్ అయింది. ఇక మిషన్ చాణక్య వీళ్ళు కూడా పూర్తిగా స్టూప్ లెవెల్లో చెప్పారు. టీడీపీకి 58,
వైసీపీకి 98 అన్నారు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా వాస్తవ లెక్కలకు అక్కడ వీళ్ళు ఇచ్చిన లెక్కలకు పొంతన లేదు. ఐపల్స్లో 55 నుంచి 62 టీడీపీ, 110 నుంచి 120 వైసీపీ అన్నారు. కానీ అనూహ్యంగా దీనికి కూడా చాలా ఎక్కువగానే. అల్టిమేట్గా మనం ఒకటి గమనించాలి, ఇండియా టుడే అయితేనేమి, టైమ్స్ నౌ అయితేనేమి, వీడిపి అసోసియేట్స్ అయితేనేమి, సిపిఎస్, ఆరా సంస్థ, కేకే సర్వే, మిషన్ చాణక్య, ఈ ఐపల్స్ అన్నీ చెప్పింది కేవలం జగన్ గెలుస్తాడనే 2019. ఏ ఒక్కరు కూడా టీడీపీ గెలుస్తుందని చెప్పలేదు, ఏ ఒక్కరు కూడా జనసేనకు సీట్లు వస్తాయని చెప్పలేదు. డెఫినెట్గా వాళ్ళు చెప్పినట్టయితే 100% జరిగింది. సీట్లలో కాస్త అటు ఇటు అయిందేమో కానీ వాళ్ళు చెప్పిన అంచనాలు మాత్రం 100% సత్యంగా మనకు కనబడుతుంది. ఇక వెరాజ్ ఇప్పుడు విషయానికి వద్దాం. 2024 విషయానికి వస్తే మాత్రం 2024 ఎగ్జిట్ పోల్ విడుదలవుతున్న ఈ తరుణంలో చాలా చాలా ఉత్కంఠంగా అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు ఏజెన్సీస్ ఎవరెవరు ఏమేమి ఇవ్వబోతున్నారు అంటే, ఇండియా మై యాక్సిస్ సంస్థ అయితేనేమి, టైమ్స్ నౌ ఈటీజీ సంస్థ రెడీగా ఉంది, టుడేస్ చాణక్య సిద్ధంగా ఉంది, జన్ కీ బాత్ జాతీయ సంస్థ సిద్ధంగా ఉంది, సిఎస్డిఎస్ జాతీయ సంస్థ సిద్ధంగా ఉంది, సిఎన్ఎక్స్ ఇంటర్నేషనల్కి సంబంధించిన సర్వే సంస్థలు ఇవన్నీ కూడా వీళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఎగ్జిట్ పోల్ విడుదలకు. మ్యాట్రిజ్ సిద్ధంగా ఉన్నారు. ఆరా సంస్థ, ఆత్మసాక్షిలో ఆల్రెడీ వైసీపీ గెలుస్తుందని చెప్పారు. ఆరా మస్తాన్ సంస్థలో కూడా వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పారు. కానీ సీట్లు అటు ఇటుగా చెప్తున్నారు. టైమ్స్లో ఈటీజీ కూడా ముందస్తు సర్వేలో భాగంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కైవసం చేసుకునేందుకు ఛాన్సెస్ నిర్మోహమాటంగా స్పష్టంగా ఉంది అంటూ వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇక ఇండియా మై యాక్సిస్ అయితేనేమి వీళ్ళందరూ కూడా పెద్దగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా మంచి పవనాలు ఉన్నాయని మాత్రం ఎవరూ చెప్పడం లేదు. అందరూ కూడా జగన్కే ఉన్నారు. కానీ వీళ్ళు ఎప్పుడిప్పుడు ఇచ్చే ఎగ్జిట్ పోల్ ఎంత డాటా ఉంటుంది, ఎవరెవరు గెలిచే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా అనేది మాత్రం చాలా క్లుప్తమైన డాటా రాబోతుంది. కాబట్టి వేచి ఉండాల్సిన అవసరం బాధ్యత మనకు ఉంది. డెఫినెట్గా అవసరం బాధ్యత ఉంది కాబట్టి ఉంటాము, తప్పు లేదు. కానీ ఇక్కడ ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు కన్నా గొప్పగా జరిగిన, దేశవ్యాప్తంగా ఏ ఇతర రాష్ట్రంలో జరిగినంత గొప్పగా జరిగిన ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ క్యాంపెయిన్ అయితే మాత్రం అద్భుతం అని చెప్పాలి. ఈ పొలిటికల్ క్యాంపెయిన్ ఏ మాదిరిగా జరిగిందంటే కనీవిని ఎరగని రీతిలో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, కూటమి నేతలను తిప్పికొట్టడంలోనైతేనేమి, ప్రతి నిత్యంలో కూటమి నేతలకు విసిరిన ప్రతి ప్రశ్న అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా చాలా క్లుప్తంగా, ఇవన్నీ కూడా చాలా చాలా ప్రజల గుండె దాకా నేరుగా చేరడంలో గ్రాండ్గా సక్సెస్ అయితే అయింది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి సరైన విధంగా ప్రజలను ఆకర్షణీయంగా అట్రాక్ట్ చేసుకునే విధంగా చేయలేకపోవడం, వాళ్ళ స్పీచ్లు ఆ స్టామినా దమ్ము లేకపోవడం, ఏదో మాయమాటలు గబ్బు మాటలు చెప్పినట్టుగా వాళ్ళ స్పీచ్లు ఉండడం, వెరసి వాళ్ళ ఫలితాలు తేడా కూడా కొట్టి ఉండవచ్చు అని కూడా మనం ఆలోచన చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఎగ్జిట్ పోల్ తదనంతరం జరిగే పరిణామాలు జూన్ 4న రాబోయే రిజల్ట్స్కు అతి దగ్గరగానే ఈ రిజల్ట్స్ ఉంటాయి తప్ప మరొక సందేహం కాదు, మరొకటి కాదు. బెటర్ ఏంటంటే ఎగ్జిట్ పోల్కు రిజల్ట్కు మాత్రం కాస్త డిఫరెంట్గానే హై పొజిషన్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్ని 120, 130 సీట్లు ఇస్తే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 150, 160 సీట్ల దాకా పోతారు అనేది అనిపిస్తుంది. ఎందుకంటే పరిణామాలు అంత వేగంగా, అంత ప్రజానికంను అంత అట్రాక్టివ్గా, ప్రజలంతా కూడా మంచి కోరుకుంటున్నారు, చెప్పింది చేస్తున్నాడు, నమ్మకంగా ఉంటున్నాడు అన్న ఒక క్రెడిబిలిటీని సాధించుకోవడంలో జగన్ సాధించిన సక్సెసే ఓట్ల రూపంలో ఇప్పుడు రిజల్ట్ రూపంలో మనకు బయటపడేది సత్యం. చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది వెయిట్ చూడండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ పెట్టి చేయండి.